రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఒక 3-4 రోజుల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు డ్రామా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ మొన్న కూడా చాలా సీరియస్గా నాగేశ్వర్ మీద ఆరోపణలు చేశాడు. అయితే నిన్నంతా కూడా నాగేశ్వర్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అయితే ఆ పోలీసులు ఆంధ్ర నుంచి వచ్చారు, నాగేశ్వర్ని లాక్కెళ్ళబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత అర్థమైంది ఏమంటే ఆ పోలీసులు, తెలంగాణ పోలీసులు ఆంధ్ర నుంచి పోలీసులు బయలుదేరారని, నాగేశ్వర్ని అరెస్ట్ చేయబోతున్నారని. సో ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంది కాబట్టి నాగేశ్వర్ ఇంటి ముందు పోలీసులు నిన్నంతా మోహరించారు. దాని తర్వాత నాగేశ్వర్ కూడా నిన్న డీజీపీ సివి ఆనందని కలిశాడు. కలిసి తన మీద వస్తున్న బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయనకు ఆంధ్ర పోలీస్ నుంచి ఎటువంటి నోటీసులు కానీ, వాట్సాప్లో మెసేజ్లు కానీ ఏవి రాలేదని నిన్న నాగేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ మళ్ళొక ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే నాగేశ్వర్కి నేను క్షమాభిక్ష పెడుతున్నాను అన్నంత స్టైల్లో ఆయన మాట్లాడాడు. అంటే నాగేశ్వర్ మీద కేసులు పెట్టారు మా వాళ్ళు, అరెస్టులు చేయబోతున్నారని నాకు తెలిసి నేను పాపం వదిలేయండి అని నేను చెప్పాను అని అన్నాడు. దాని మీద కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అంటే వీళ్ళు కావాలని అరెస్టులు చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ మాటలతో అర్థమైపోయింది. అంటే చట్టాన్ని, కోర్టుని ఇవేవి ఫాలో కాకుండా వదిలేయండి అంటే వదిలేస్తారు, పర్వాలేదు అరెస్ట్ చేయండి అంటే చేస్తారు. సో వీళ్ళే రాజ్యాంగమా, వీళ్ళే మొత్తం డిసైడ్ చేస్తారా, దానికి ఒక ప్రొసీజర్ కానీ, ఒక రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే మెథడ్ కానీ, చట్టాలని గౌరవించే పద్ధతి కానీ ఏమీ లేదా అన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే కేసులు పెట్టేది వాళ్ళే, మళ్ళీ పాపం వదిలేయండి పర్వాలేదు అని చెప్పడం వాళ్ళే అన్న పద్ధతిలో నడుస్తుంది. అంటే ఇక్కడ మొత్తం తెలుగుదేశానికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ ఒక వ్యతిరేకత వస్తుంది అన్న నేపథ్యంలోనే ఆగినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే నాగేశ్వర్కు మద్దతుగా తెలంగాణ సమాజం, పౌర సమాజం రంగంలో దిగింది. చాలామంది జర్నలిస్టులు వీళ్ళు కూడా రంగంలో దిగారు. అయితే మెల్లమెల్లగా అక్కడ మాత్రం ఇటు పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా చాలామంది జనసేన లేకపోతే కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. అట్లాగే పోస్టులు కూడా పెడుతున్నారు నాగేశ్వర్కి వ్యతిరేకంగా. ఇది ఇప్పట్లో సర్దుబాటు అయ్యేట్టుగా కనబడలేదు. నాగేశ్వర్ కూడా గతంలో మీరు యుద్ధం మొదలుపెట్టారు, నేను దాన్ని ముగిస్తాను అని చాలా పెద్ద మాట్లాడాడు. నేను అప్పుడు కూడా చెప్పాను, నాగేశ్వర్ యుద్ధం ముగించడం అంటే ఏం చేస్తాడు అంటే కూటమి ప్రభుత్వాన్ని ఓడించడానికి తన వంతు సాయంగా ఆయన వీడియోలు పెట్టగలడు. సో అది యుద్ధం ముగించడం ఎలా అవుతుంది? రెండోది, మామూలుగా అయితే ఈ మధ్యకాలంలో ఒక డెమోక్రటిక్ వాతావరణం దారుణంగా దెబ్బతిన్నది. అది దేశవ్యాప్తంగానే జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలు కూడా వాటికి మినహాయింపు కాదు. అధికారంలో ఉన్న పార్టీల్ని విమర్శించిన, వాళ్ళ తప్పులు ఎత్తి చూపిన, తర్వాత ఎటువంటి నిరసనలు కానీ తెలియజేసినా దాన్ని అణచివేయాలని, వాళ్ళ మీద కేసులు పెట్టాలని, జైల్లో పెట్టాలని కార్యక్రమం బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో. అంటే ఇంటాలరెన్స్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి. సో దానివల్ల కూడా చిన్న కామెంట్లు జరిగినా కూడా వాళ్ళ మీద అరెస్టులు ఇవన్నీ జరుగుతున్నాయి. గతంలో ఆంధ్రజ్యోతి లాంటిది జగన్ వెళ్ళినప్పుడు అక్కడ అమిత్ షా ఏమేమి మాట్లాడారు ఫ్రంట్ పేజీలో వచ్చేవి అవన్నీ. అవి కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. సో మరి అప్పుడు అమిత్ షా జగన్తో ఏం మాట్లాడాడో వీళ్ళకి ఎలా తెలుసు? అదే పద్ధతిలోనే నాగేశ్వర్ కూడా మాట్లాడాడు. నాగేశ్వరు తనకి వాళ్ళే చెప్పారనేది చెప్పాడు. సో అంతేగాని ఆయన కన్ఫర్మ్గా అమిత్ షా ఇలా అన్నాడు అనేది ఆయన చూసినట్టుగా ఏమి చెప్పలేదు. ఆయన సోర్స్ కూడా ఆయన చెప్పాడు. కాకపోతే సోర్స్ బయట పెట్టాలా లేదా అనేది దానికి సంబంధించి చట్టమేమీ లేదు. సోర్స్ బయట పెట్టాల్సిన అవసరం జర్నలిస్టులకి లేదు. కాకపోతే దాని మీద ఖచ్చితంగా వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు, జగన్ అరెస్ట్ చేస్తే చాలా అన్నట్టుగా మాట్లాడడం అనేది ఆయనకి ఖచ్చితంగా డ్యామేజ్ చేసే అంశమే. కాబట్టి దాన్ని వ్యతిరేకించవచ్చు, దానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయచ్చు. కానీ అరెస్టులు చేసే స్థాయికి వెళ్ళడం అనేది
ఘోరం విషయం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలతో అర్థమవుతుంది ఏమంటే వాళ్ళు అరెస్టులు చేయడానికైతే సిద్ధమైపోయారు. పవన్ కళ్యాణ్ ఏదో దయదలిచి నాకు నాగేశ్వర్ ఇష్టం కాబట్టి వదిలేద్దాంలే, ఆయన ఏదో పొరపాటున మాట్లాడేస్తాడు వదిలేద్దాంలే అంటే వదిలేశారు. మామూలుగా అయితే వాళ్ళు ఇటువంటి ఇంకెవరన్నా అంటే ఇదే మాట్లాడంటే అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ వ్యక్తులను బట్టి చట్టము, రాజ్యాంగము ఇవన్నీ కూడా అమలవుతున్నాయనేది మరోసారి ప్రూవ్ అవుతుంది. ఇక నాగేశ్వర్ మీద కూడా విమర్శలు చాలా వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఒక చాలా సీనియర్ జర్నలిస్టు, ప్రొఫెసరు, చాలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎవరు చెప్పారని చెప్పి అలాంటి విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్గానే ఆయనే అనలైజ్ చేయొచ్చు. ఎందుకంటే జగన్ని అరెస్ట్ చేయడం అనేది ఇక్కడ వీళ్ళకి ఇంపార్టెంట్. కానీ అమిత్ షా అరెస్ట్ చేయొద్దని చెప్పాడు వీళ్ళకి అని చెప్పచ్చు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికి కూడా తెలుసు జగన్ని బీజేపీ సేవ్ చేస్తుందని. లేకపోతే 12 ఏళ్ళుగా ఒక ఆర్థిక నేరం కేసులో బెయిల్ మీద ఉండడం అనేది అసాధ్యం వేరే వాళ్ళైతే. మామూలుగా చిన్న 100 crores సంబంధించిన అది కూడా పార్టీ ఫండ్ లిక్కర్ కేసు ఢిల్లీలో ఎంతమందిని అరెస్టులు చేసి ఎన్నెన్ని నెలలు సంవత్సరాలు జైల్లో పెట్టారో మనకు తెలుసు. ఇక్కడ నుంచి కూడా కవితను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈవెన్ వైసీపీకి సంబంధించిన వాళ్ళని కూడా అరెస్టులు చేశారు. సో ఆ స్థాయిలో అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు ముఖ్యమంత్రులైనా, సిట్టింగ్ ముఖ్యమంత్రులు, సిట్టింగ్ మినిస్టర్లను కూడా వాళ్ళు జైళ్ళలో పెట్టారు బీజేపీ వాళ్ళు. కానీ వాళ్ళకి కాపాడాలనుకున్నప్పుడు మాత్రం ఎన్ని ఆరోపణలు ఉన్నా, ఎంత పెద్ద కుంభకోణాలు జరిగినా, బ్యాంకులకి ఎన్ని వేల కోట్లు మోసం చేసి ఎగ్గొట్టిన వాళ్ళందరినీ కాపాడుతుంది బీజేపీ. ఇది అందరికి తెలిసిన విషయమే. అందుకనే బీజేపీని ఒక రకంగా వాషింగ్ మిషన్తో పోలుస్తారు. అంటే నువ్వు బీజేపీలో చేరితే వాషింగ్ మిషన్లో క్లీన్ అయిపోయినట్టే. సో అది అన్ని చోట్ల జరుగుతుంది. సో దీని గురించి నాగేశ్వర్ ఏదో సోర్స్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ని అరెస్ట్ కాకుండా చూస్తున్నది బీజేపీని అనేది అందరికి తెలుసు. దాన్ని అలా విశ్లేషించుంటే సరిపోయేది. దానికి బదులుగా ఆయన తన సోర్స్ రేపొద్దున ఇది గొడవ అవుతుంది, గొడవ అయినప్పుడు మనం ఏం చేయాలని ముందు ఆలోచన లేకుండా చేస్తారు. మామూలుగా అయితే నాగేశ్వర్ చాలా హుందాగా మాట్లాడతారు. ఆయన మధ్యలో సెటైర్లు వేయడం, మిమిక్రీలు చేయడం, దాని మీద మాత్రమే విమర్శలు ఉన్నాయి. తర్వాత సొంత డబ్బా ఎక్కువ కొట్టుకుంటాడన్న దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి. మాట్లాడితే నేను ఎంత గొప్పోడు, నా కొడుకు ఎంత గొప్పోడు అన్న యాంగిల్లో ఆయన మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు. అవి తప్ప ఆయన మీద వేరే రకమైన సీరియస్ అలిగేషన్ లేవు. దాన్ని ఏదో దాంతో విభేదించవచ్చు ఎవరితైనా కూడా. మనం ఇప్పుడు ఏమైపోయిందంటే పొలిటికల్ పార్టీలు మీడియాలోకి ఎంటర్ అయిపోయి మీడియాలని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్న తర్వాత ఇండిపెండెంట్ జర్నలిజం అనేది, న్యూట్రల్ జర్నలిజం అనేది చనిపోయింది. సో ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళని వేధిస్తున్నారు. నువ్వు అంటే ఏదో ఒక క్యాంపులో లేకపోతే, ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్లో అలాగే ఉండేది. ఊర్లో ఏదో ఒక ఫ్యాక్షన్లో ఉండాలి, లేకపోతే వాళ్ళు సర్వైవ్ కాలేరు. మధ్యలో ఉంటే సర్వైవ్ కాలేరు. ఇప్పుడు జర్నలిస్టుల పరిస్థితి కానీ, మేధావుల పరిస్థితి కానీ అలాగే ఉంది. నువ్వు ఏదో ఒక క్యాంపులో ఉంటే ఆ క్యాంపు నిన్ను సపోర్ట్ చేస్తుంది. లేదంటే 2 క్యాంపులు ఏదో ఒక రూపంలో నిన్ను అరెస్ట్ చేస్తుంటాయి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఎక్కువ అరెస్ట్ చేస్తారు. జనరల్గా ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళే తప్పులు ఎక్కువ చేస్తారు. అదే ఇంపార్టెంట్ కాబట్టి ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అధికార పక్షాలని విమర్శించడం అనేది ఇండిపెండెంట్ జర్నలిస్టుల కర్తవ్యం కూడా. కానీ అది విమర్శించేటప్పుడు సమయంలో ఉండాలి, బ్యాలెన్స్గా మాట్లాడాలి ఇటువైపు నుంచి. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా విమర్శల్ని హుందాగా స్వీకరించాలి. కానీ విమర్శించే వాళ్ళందరూ శత్రువుల్లాగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నాగేశ్వర్ చాలాసార్లు చంద్రబాబుని గురించి పొగిడాడు, పవన్ కళ్యాణ్ గురించి కూడా పొగిడాడు చాలాసార్లు. అట్లాగే ఇటు జగన్ని కూడా చాలాసార్లు విమర్శించాడు. కాబట్టి ఆయన ఒక పార్టీకి మాత్రమే కొమ్ము కాస్తున్నట్టు నాలాంటి వాళ్ళకైతే అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఎవరికి అనిపించలేదు. నాతో చాలామంది కూడా అలాగే ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆయన ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నాడు అనేది ఏమీ చెప్పలేదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే నన్ను విమర్శిస్తే నా ఎనిమితో నువ్వు ఉన్నట్టే అన్న ఒక ధోరణి పెరిగిపోవడం వల్లనే ఈ మధ్యకాలంలో రాజకీయ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలను విమర్శిస్తే వాళ్ళని వ్యతిరేక క్యాంపులోకి వేసేసి నువ్వు పలానా వాడు, నువ్వు పేటీఎం ఇంకోటి అని డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నావు అనేది. అంటే మాట్లాడిన విషయం
కరెక్టా కాదా మాట్లాడిన విషయం మీద చర్చించకుండా మాట్లాడిన వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీయడం, నువ్వు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నావు అని చెప్పడం ద్వారా ఆ వ్యక్తి క్రెడిబిలిటీని, అంటే నువ్వు డబ్బులు తీసుకున్నావు కాబట్టి ఎలాగ మాట్లాడతావు అని చెప్పేసి పక్కకు పెట్టేయడం అన్న ఒక కార్యక్రమం అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇది సరైనది కాదు.